వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. వెనుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద విజయసేనవాసాయ శ్రీనివాసాయ గోవింద గోవింద తిరుపతి నివాసాయ గోవింద గోవింద వాడ వెంకటరమణ గోవింద గోవింద. భారతదేశ చరిత్రలోనే వైకుంఠ ద్వారము, తిరుమల తిరుపతి దేవస్థానం మరియు అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈరోజు ఉత్తర ద్వారం కార్యక్రమం జరుగుతుంది. మరియు లక్షలాది వేలాది మంది భక్తులు అన్ని దేవాలయాల్లో దర్శనానికి ఈరోజు పొద్దున్నే 4 గంటల నుండి బార్లు తీరి దర్శనం స్వామివారి కృపకు వాళ్ళు ముందుకు రావడం, దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో నల్లరాల గుట్ట అని ఇక్కడ దాదాపు మేము 20 సంవత్సరాల నుండి ఉత్తర ద్వార కార్యక్రమం జరుపుతున్నాం. గతంలో దాదాపు 62 నుండి 68 వరకు మరియు ఇక్కడ పటం పెట్టి పూజ కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిరంతరంగా ఈ సంవత్సరం వరకు కంటిన్యూగా పూజలు పునస్కారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి అయ్యవారికి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, పూజలు జరుగుతూనే ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడున్న పెద్దలు మరి ఇక్కడున్న మరియు ఇప్పుడున్న మేము అందరం కలిసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. కనుక మేము నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇదంతా విశ్లేషణ చేయడం చూసి మరి విగ్రహాలు ఉన్నాయి, మరి ఇంతకుముందుకుండి మరి నూతనంగా గుడి నిర్మాణం చేస్తామని చెప్పి గతంలో ఉన్న మంత్రివారు గారు చెప్పిండ్రు. మరియు ఓడిపోయిండు కనుక ఆయన ఇప్పుడు లేడు. ఇప్పుడున్న వ్యక్తి మరియు కూర్చొని పరిష్కరించుకొని దేవాలయ నిర్మాణానికి నేను కూడా సహకరిస్తా, మీరు కూడా సహకరించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పరిష్కరించుకొని ఎంత పెద్ద అంశమైన మనం దాన్ని పరిష్కరించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రాజమార్గమే రాజమార్గం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాస్తవం ఏమిటంటే ఇది దాదాపు రోడ్డు డివైడర్లో రోడ్డు విస్తరణలో 128 గజాల భూమి పోయింది. దానికి కానీ మేము 2 సార్లు మళ్ళీ మంత్రి గారికి కానీ కలెక్టర్కి రిప్రజెంట్ చేసుకుంటే ఈ ఆంజనేయ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఈ పహారీ గోడ 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గోడ కూడా చిరునామం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అప్పట్లో ఉన్న మంత్రి గారు 5 లక్షలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఒకటి ఈ సంవత్సరం ఎవరు ఏమన్నా శాంతియుత పరిష్కారంతోనే గుడి నిర్మాణం చేస్తాం. ప్రతి భక్తుడు సహకరించాలి. ఎవరైనా సరే దేవునికి సహకరించాల్సిన అవసరం ఉంది. కనుక పట్టణ ప్రజల్లో మన పట్టణ స్వామివారి భక్తులు కూడా చాలామంది లక్షలాది మంది ఉన్నారు. కనుక వాళ్ళను కూడా ప్రతి ఒక్కరిని అడిగి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ఎంపీ డికే అన్నం మేడం కానీ మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని తెలుగుదేశం అన్ని పార్టీల ప్రతినిధులని వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళు కూడా అడ్వైజ్ ఇచ్చి వాళ్ళతోనూ కూడా మేము సహకరిస్తామని చెప్పి గుడి నిర్మాణంలో వాళ్ళు కూడా ముందుకొచ్చి చరిత్ర గల దేవాలయం ఇది దాదాపు 60 సంవత్సరాలు దాటిపోతుంది. మరి 60 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు మన పూజలు పునస్కారాలు ఉత్తర ద్వారాలు కార్యక్రమాలు పల్లకి సేవలు మరియు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కనుక ఈరోజు మేము ఇక దాదాపు 2016లో ఇది రీస్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఒకటి భక్త సమాజం అని ఒకటి రిజిస్ట్రేషన్ చేసి దానికి గోనెల శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి
జిల్లా ఈ దేవాలయానికి ప్రెసిడెంటు, ప్రధాన కార్యదర్శిగా మన ఈశ్వరు, మన కార్యదర్శిగా మరియు కట్టా నరసింహులు, ఉపాధ్యక్షులుగా ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 50 మంది 60 మంది ఉన్నాం. దానికి కంటిన్యూగా ఈ 20 సంవత్సరాల నుండి పని చేస్తూనే ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం. ఆహార నిమిషాలుగా కష్టపడి ఈ లెవెల్లో దాదాపు ఈరోజు దగ్గర 2 నుండి 4,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఎంతో వైభవంగా ఈరోజు పాంచు చౌరస్తాలో వైకుంఠ ఏకాదశి జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు, మరి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అన్ని కులాల వారికి వైకుంఠ ఏకాదశి ఈ మా పాంచు చౌరస్తా వైకుంఠ ఏకాదశి తరఫున అందరికీ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. భక్తులకు, గౌరవనీయులైన పెద్దలకు అందరికి కూడా ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ 1962 నుంచి జరిగే ఈ దేవాలయ నిర్మాణం విషయంలో కూడా ఎందరో ప్రయత్నం చేసిండ్రు. వారి ప్రయత్నం కొనసాగుతూనే ఇంతవరకు వచ్చింది. కాకపోతే కొన్ని చిన్న చిన్న సంఘటనలతోటి అనివార్యాల వల్ల అంతరాయం జరిగినా కూడా మా నూతన కమిటీ నుంచి 216 నుంచి చాలా శ్రమించి అందరిని కలుపుకొని పని చేస్తున్నాము. మొన్ననే గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చిండ్రు, విషయం చూసిండ్రు. వారు కూడా చెప్పిండ్రు సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేసుకోండి, నేను నా సంపూర్ణ సహకారం అందజేస్తున్నారు. వారికి ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే భక్తులకు కూడా ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.